లార్డ్ ఈ దినము దేవుని మాటగా కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానించుకుందాం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడన శరణుజొచ్చి ఉన్నాను అని కీర్తనాకారుడు దావీదు గారు దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. మన సమస్యల్లోనూ, ప్రతికూల పరిస్థితుల్లోనూ, అవసరాల్లోనూ, బాధల్లోనూ, ఇబ్బందుల్లోనూ మనము మనుషుల సహాయం కొరకు ఎదురు చూస్తావేమో, కానీ మనుషుల సహాయము దురుద్దేశములతో కూడిందై ఉంటుంది. కానీ దేవుని సహాయము అత్యున్నతమైనదిగాను, అమూల్యమైనదిగాను, ఆనందభరితమైనదిగాను, నీ సమస్య తీరలేనిదే కావచ్చు, పెద్దదే అయి ఉండొచ్చు, కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదుగా అని గ్రహించాలి. అలాగే హన్నా దేవుని సన్నిధిలో తన హృదయమంతా కృమ్మరించి ప్రార్థించినప్పుడు ఆమె అడుగు వాటికను, ఊహించు వాటికను అత్యధిక మేలు దయచేసినట్లుగా మనం గ్రహించాలి. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించడం నేర్చుకో. థ్యాంక్ యూ.